అన్న కేజీ ఎంత అన్న? 100 రూపాయలనా అన్న? 1 కేజీ అన్న. ఫోన్ పేలో 100 రూపాయలు జమ అయినది అన్న. వచ్చింది చూడన్నా. ఓకే రారా త్వరగా. అన్న 2 కేజీలు ఇవ్వండి అన్న. 200 మీ అకౌంట్ లోకి వచ్చాయి. థ్యాంక్ యూ బాస్. అన్న వచ్చింది చూడన్నా. రారా త్వరగా. అన్న 3 కేజీలు అన్న. రిసీవ్డ్ 300 రూపీస్. థ్యాంక్ యూ బాస్. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? వస్తామన్నా. రే ఆ మిషన్ పని చేయక వారం రోజులైందిరా. అన్నా ఇదిగో అన్న 500. ఇది ఫ్రూట్స్ కి సరిపోతుంది. అయిపోయింది బతికి అయిపోయింది. పదరా. రెండక్క మామిడి పళ్ళు 2 రోజులు ఫ్రీగా వచ్చాయి కదరా, సరిపోలేదా? 3వ రోజు కూడా ఫ్రీగా వస్తాను. విడిచిపెడతావా? అక్క రెండక్క మామిడి పళ్ళు. రే లోపల నన్ను విసిగించొద్దు. సరే అక్క. అక్క సోప్ భలే ఉంది అక్క. ఒరే అది సోప్ కాదురా, సూపు. అవునా అక్క? స్టార్టప్ భలే ఉంది అక్క. అది స్టార్టప్ కాదురా, స్టార్టర్. అవునా ఓకే అక్క. ఏంటక్క ఇది పలావా? అది పలావ్ కాదు, పులావ్ కాదు. ఏం మాట్లాడుతున్నావురా? మండి బిర్యానీ రా, తిని ఊరికే. అవునా అక్క? ఇది మన ఇంట్లో ఫేర్ అండ్ లవ్లీలా ఉంది. కర్మరా బాబు. అక్క అది బిల్ కదా? ఇది ఎలా తెలుసురా నీకు? అంటే బిల్లు కట్టేది నువ్వే కదక్క, అందుకు. మా ఏందమ్మ ఇంట్లో లేదు? ఎక్కడికి వెళ్ళింది? మిద్ది మీద ఉంటుందేమో. మా ఇక్కడున్నావా? చెప్పురా. ఫోన్ లో మొహరం పండగ కదా, నువ్వు అర్జెంట్ గా ఇంటికి రా అన్నావు. అవును. ఇంకా ఏమో అన్నావు చూడు. నీకోసం మంచి పని చేస్తా అన్నాను కదా. ఏం చేసినావా? ఫుల్గా భోంచేసినాను రా. ఇది మంచి పని అంట నాకు. మా నువ్వు తినకూడదురా. ఎందుకు? పండుగ కదా, నువ్వు ఉపాసం ఉండాలని మొక్కున్నాను రా. నేను ఉపవాసం ఉండేది నువ్వే మొక్కుంటావమ్మా. నువ్వు మాట్లాడుకుంటూ అమెరికా వెళ్ళి శివాజీ. కూర్చో. ఈ మధ్య ఎక్కడ చూసినా సిటీ మొత్తం నీ పేరే వినబడుతుంది. ఏం తాగుతావు? నేను తాగను. భయపడద్దు, చెప్పు ఏం తాగుతావు? ఒకడు తాగమంటే నేను తాగను. అయితే మేమిద్దరం చెప్తున్నాం తాగు. రే ఈరోజు స్కిట్ ఏం లేదురా, ఒక్కొక్క డైలాగ్ చెప్పాలంతే. సరేరా. ముందు నువ్వు చెప్పరా. ఫ్లూటు జింక ముందు, సింహం ముందు కాదు. మరి ఆ సింహానికి కళ్ళు లేకపోతే? రే నువ్వే చెప్పమంటావు, నువ్వే కామెడీ చేస్తావురా. సరే సారీ రా. రే ఇప్పుడు నువ్వు చెప్పరా. సత్తిరెడ్డి నరకేయాలి నా కొడుకుల్ని, కొరికేయాలి నీ వీపుని. బాలయ్య బాబు డైలాగ్ అంటే ఎట్లా చెప్పాలరా? సత్తిరెడ్డి నరికేయాలి నా కొడుకుల్ని. అద్దిరా. చెప్పురా. 20 ఏళ్ళ నుంచి ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క. ఆడి కొడుకు వచ్చాడని చెప్పు. అరే ఆడు ఫిట్స్ వచ్చి పడిపోయేలా ఉన్నాడు, రారా పట్టుకుందాం. సర్లే ఈ రోజుకి చాలులే, పోదాంపా. ఓకేరా. రే రే ఏమైందిరా ఏడుస్తున్నావు? ఆషాఢ మాసం ఆఫర్ లో నా భార్యకి 2 బంగారు గాజులు కొన్నాను రా. దానికి ఏడవాలా? మంచిదే కదా. అదే రోజు సాయంత్రం సినిమాకి వెళ్ళాం రా. థియేటర్ లో తన 2 గాజులు అమ్ముకోవాల్సి వచ్చిందనే యాడొస్తుంది కదా. వస్తుంది. రేఖ ఎక్కడున్నా ఈ గాజులు తనకే ఇవ్వాలని రాత్రికి రాత్రి హైదరాబాద్ వెళ్ళిపోయిందిరా. ఓసే రేఖ యాడ్లో నువ్వెందుకు వచ్చావే? నీ అవ్వా కొడుకు ఇంటికి వస్తుంటే తండ్రికి ఆనందం. ఏం న్యూస్రా? కటింగ్ చేయించుకొని రాలేదేంద్రా? నాన్న అది రేట్లు విపరీతంగా పెరిగిపోయినాయి నాన్న.
ఎంత పెరిగినాయిరా? ఇంతకు ముందు 200 ఉండేది, ఇప్పుడు 400 అయింది నాన్న. అవునా? మరి ఎలా చేద్దాం అనుకున్నావు? అందుకే ఇంతకు ముందు 2 నెలలకు ఒకసారి తీపిచ్చుకునేవాడిని కదా, ఇప్పుడు 4 నెలలకు ఒకసారి తీపిచ్చుకుంటాను నాన్న. నా కొడుకుడు